తుంగతుర్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనం నందు సోమవారం పెన్షనర్స్ నాయకులు సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు ఆధ్వర్యంలో పెన్షనర్స్ ఆశా జ్యోతి నకారా 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నకారా చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు శేక్షావళి మాట్లాడుతూ టీఎస్ నకారా, టీ అనగా తరం, ఎస్ అనగా స్వరూప్ అని అంటారు. ఈయన వర్ధంతి జూలై 29న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ సకాలంలో పెన్షన్స్ పొందుతూ జీవనం గడుపుతున్నారు. అంటే తరం స్వరూప్ చేసిన కృషి, సాగించిన పోరాటం చిరస్మరణీయం. మన దేశంలో పెన్షన్ పొందుతున్న పెన్షనర్స్ కి ఆయన చిరస్మరణీయుడు. డిఎస్ నకారా 1914 ఏప్రిల్ 8వ తేదీన బొంబాయిలో జన్మించి అలహాబాద్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్లో లిటరేచర్లో బంగారు పథకం అందుకున్నారు. ఈయన 1937 నుండి సివిల్ పరీక్షలో విజయుడై డిఫెన్స్ అకౌంట్లో ప్రవేశించడంతో ఆయన ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్ ఘాటులో ఇంజనీర్గా పనిచేశారు. పదవి విరమణ తర్వాత భారత సేన సహజం న్యూఢిల్లీ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్ చెల్లింపులో ప్రభుత్వం వివక్షతను గమనించారు. 1971వ సంవత్సరానికి ముందు పదవి విరమణ చేసిన వారికి చాలా తక్కువ పెన్షన్లతో కోవిడ్ 4 కారణాల పేరుతో కోతలు విధించేవారు. ఆనాడు అత్యధికంగా 675 రూపాయలు మాత్రమే పెన్షన్ ఉండేది. ఆపాటి కొద్ది పెన్షన్తో కుటుంబ జీవనం గడపడం చాలా కష్టమైంది. కేంద్ర ప్రభుత్వం సరళీకృత పెన్షన్ లభించే ఆర్థిక ఇతర సౌలభ్యంతో 1979వ సంవత్సరం మార్చి 31 నాటికి సర్వీస్లో ఉన్న వారికి వర్తిస్తుందని, అంతకు పూర్వం పదవి విరమణ చేసిన వారికి వర్తించవని 1979 మే 25 నాడు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పెన్షన్దారులను కుంగదీశాయి. స్వయంగా పెన్షన్ బాధితుడైన డిఎస్ నకారా మరికొంతమంది పెన్షన్ బాధితులను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రాజ్యాంగంలో ఆర్టికల్ 32 కింద కేసు నంబర్ 5941/1980లో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆనాడు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ వైవి చంద్రసూద్ మరియు చిన్నపురెడ్డి డిఏ దేశాయ్ వివిధ న్యాయమూర్తులతో కూడిన సంక్షేమ రాజ్యాల బాధ్యత గతంలో ఇచ్చిన తీర్పును భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 యందు పూర్వపరాలు పరిశీలించి 1982వ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన చారిత్రాత్మకమైన తీర్పు వెలువడింది అని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్, కుల్లాయి బాబు, నారాయణ రెడ్డి, చెన్నారెడ్డి, శేక్షావళి, గోవిందప్ప, నారాయణ శెట్టి, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.